దేశంలో భారతదేశపు జీవన విధానం ఎందుకింత బలంగా నిలబడి ఉంది, ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఎందుకింత బలంగా ఉందనడానికి కారణం మన మతంలో తప్పొప్పులు ఉంటే ప్రశ్నించే హక్కు మనకు, నిలదీసే హక్కు ఉంది. కొన్ని వర్గాల వారికి అన్యాయం జరిగినప్పుడు వారి పక్షాన్ని నిలబడి కొన్ని గొంతులు వినిపిస్తాయి. ఇది మన ప్రత్యేకంగా భారతదేశపు సనాతన సాంప్రదాయం తాలూకు గొప్ప లక్షణం. అందుకే ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ అన్నిటిని తట్టుకొని ఈ భారతదేశ జీవన విధానం హిందూ మతం కాదు, ఇది హిందూ జీవన విధానం అంటానికి నిదర్శనం. రామానుజాచార్యుల వారిని జగత్ ఆచార్యులు అనబోయే ముందు నాకు ఆయన ఒక గొప్ప విప్లవ నాయకుడిగా కనిపిస్తుంది. అంటే అణగారిన వర్గాల వారికి ఆలయ ప్రవేశం లేనప్పుడు జ్ఞానం, భగవంతుని చేరుకునే జ్ఞానం కొద్ది మందికే దాన్ని పరిమితం చేసినప్పుడు అవన్నీ కాదని చెప్పి ఆలయ ప్రవేశం అందరికీ దగ్గర తీసుకొచ్చిన ఒక గొప్ప విప్లవ నాయకుడు శ్రీ రామానుజాచార్యులు వారు. ఇలాంటి పరిస్థితి వేరే దేశాల్లో వేరే మతాల్లో జరిగినప్పుడు అలాంటి ప్రొఫెట్స్ ని గాని వీళ్ళని గాని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకోవటం లేదంటే వెలివేయటం జరిగాయి. కానీ ఒక భారతదేశంలోని గొప్ప సంస్కృతే జగత్ ఆచార్యులుగా పిలువబడతాం. ప్రశ్నించి బయటికి వచ్చి నిలబడ్డప్పుడు అలాంటి ఆచార్యులు వారి గురించి ఎక్కడో పుస్తకాలు చదువుకునే వారికి తెలుసు, లేదంటే ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారికి ఒక గుండెల్లో పెట్టుకునే రామానుజాచార్యులు వారు ఈ రోజున భారతదేశం అంతా తెలిసేలాగా 216 అడుగుల పైచులకు ఈ విగ్రహం జస్ట్ విగ్రహం కాదు, అది సమతామూర్తి. ఈ దేశం అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, విభిన్న సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులకి సంకేతంగా, ఆ సమతికి సంకేతంగా నిదర్శనంగా ఈ సమతామూర్తిని శ్రీ రామానుజాచార్యుల వారిని ఇక్కడ నెలకొల్పడానికి మూలకారకులైన శ్రీ రిదండి చిన్నజీయర్ స్వామి వారి మహాసంకల్పం వల్ల ఇది జరిగింది. ఆయన లాంటి మహానుభావుని సంకల్పించకపోతే భావితరాలకు ఇవ్వగలిగేది డబ్బులు ఇవ్వలేము, జ్ఞానం ఒక్కటే భావితరాలను బతికిస్తుంది. మన చరిత్రలో మహానుభావులు ఎంతమంది వచ్చారో వారి చరిత్ర మనకు తెలిస్తేనే మనం ఏమి పాటించాలి, దేనికి నిలబడాలో తెలుస్తుంది. అలాంటి ఒక ప్రజల్లో సమానత్వం కోసం రామానుజాచార్యుల వారి భక్తుల్లో, ఆయన గురించి కీర్తించిన గురువుల్లో కూడా, ఆళ్వారులో కూడా ఈ రోజున అణగారిన వర్గాల నుంచి, మిగతా వర్గాల నుంచి, అలాగే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి భారతదేశ జీవన విధానం స్థిరపడిపోయి ఇక్కడ భగవంతుని చూడగలిగే అలాంటి ఆళ్వార్లు కూడా ఆయనకి ఉండటం కేవలం ఒక రామానుజాచార్యుల వారికి, జగద్గురువులు రామానుజాచార్యుల వారికి చెందింది. అలాంటి విగ్రహానికి వారి గుర్తుగా 216 అడుగుల ఈ విగ్రహం ఇక్కడ స్థాపించడంతో పాటు ఒక 108 దేవాలయాలు భారతదేశంలో ఉన్న అన్నింటినీ చిన్న నమూనాలు ఇక్కడ పెట్టడం కూడా ఆ అరుదైన అవకాశాన్ని ఇక్కడ తీసుకురావటం, ఇది ఒక హైదరాబాద్కి సరికొత్త భాగ్యనగరానికి ఒక సరికొత్త గుర్తుగా, సరికొత్త చిహ్నంగా ఈ రామానుజాచార్యుల వారి తీర్థం మహాతీర్థంగా మారి ప్రతి ఒక్కరిని, దేశం మొత్తం అందరినీ ఆకట్టుకుంటుంది.